నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్. లావేరు మండలంలోని బుడుమూరు గ్రామ రహదారికి ఆనుకొని ఉన్న శ్రీ విజయదుర్గ బంగారు నగల దుకాణంలో శుక్రవారం మధ్యాహ్నం చోరీ జరిగింది. బంగారు వస్తువులతో పాటుగా వెండి వస్తువులను అపహరించారు. కలిశెట్టిగూడెం గ్రామానికి చెందిన కలిశెట్టి కృష్ణ బుడుమూరులో బంగారు దుకాణం నడుపుతున్నారు. యథావిధిగా శుక్రవారం షాపు తెరిచారు. అనంతరం మధ్యాహ్నం గుర్తులేని ముగ్గురు మహిళలు నగల కొనుగోలుకు వచ్చారు. మాటల్లో యజమానిని పెట్టి బేరసారాలు ఆడారు. అనంతరం కొనుగోలు చేయకుండానే వెనుదిరిగారు. వారు షాపు విడిచి వెళ్లగా సీసీ ఫుటేజ్ పరిశీలించిన యజమాని కృష్ణ చోరీ జరిగినట్లు గుర్తించాడు. సుమారు 3 గ్రాముల బంగారం, ముక్కు పుడకలు 4తో పాటుగా 480 గ్రాముల 6 జతల వెండి పట్టీలు అపహరణకు గురైందని తెలిపారు. వీటి విలువ సుమారు 60,000 వరకు ఉంటుందని యజమాని కృష్ణ వెల్లడించారు. దీంతో షాపు యజమాని లావేరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దొంగతనం జరిగిన తీరు సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయిందని ఫుటేజ్ పరిశీలించామని పోలీసులు తెలిపారు. దొంగతనం జరిగిన విధానాన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామని ఎస్ఐ లక్ష్మణరావు స్పష్టం చేశారు.